ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు పచ్చని కొబ్బరి, సరుగుడు తోటలు. ఆహ్లాదకరమైన వాతావరణం ఆ గ్రామం సొంతం. కానీ అక్కడ నివసిస్తున్న వాళ్లకు కంటి మీద కునుకుండడం లేదు. సముద్రపు అలల తాకిడికి తమ గ్రామం కోతకు గురవుతూ ఉండటం వల్ల ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాన్ని కాపాడేందుకు సర్కార్ నడుం బిగించింది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? దానిని కాపాడేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది? కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం కృత్తివెన్నులో గల చిన్నగొలపాలెం చింత తీరింది. తీరం కోతకు గురి కాకుండా గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వందల ఎకరాల పొలాలు సముద్రంలో కలిసిపోయే ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లాలోనే కొబ్బరి, సరుగుడు తోటలు అత్యధికంగా ఉన్న గ్రామం చిన్నగొలపాలెం. ఉప్పుటేరు, కొల్లేరు కాలువలు, సముద్ర నీరు కలిసి గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో అదొక ద్వీపంలా మారిపోయింది. సముద్ర అలల తీవ్రత వల్ల ఇప్పటికే వందల ఎకరాల పంట పొలాలు సముద్రంలో కలిసిపోయాయి. తమ గ్రామాన్ని కాపాడాల్సిందిగా ఎంతో కాలంగా గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అయితే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో చిన్నగొలపాలెంలో సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్ళింది. నెల క్రితం జాతీయ తీర పరిశోధన కేంద్రం ఎన్సీసీఆర్ శాస్త్రవేత్తల బృందం గ్రామంలో పర్యటించింది. కోతకు గల కారణాలను అధ్యయనం చేసింది. సముద్ర అలల వల్ల తీరం కోతకు గురి కాకుండా రక్షణ గోడలు నిర్మించనుంది. 300 నుంచి 350 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR సిద్ధమవుతోంది. DPRకు అనుమతి లభించడమే ఆలస్యం. వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. చిన్నగొలపాలెం గ్రామంలో 12,000 మంది వరకు జనాభా ఉన్నారు. అధిక వర్షాలు, సముద్ర నీటి ఆటుపోట్లకు కాలువలు పొంగుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు వస్తుంది. దీంతో జనం బిక్కుబిక్కుమని జీవించాల్సిన పరిస్థితి. అయితే రక్షణ గోడ నిర్మిస్తే తమ గ్రామానికి రక్షణ లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్నగొలపాలెం గ్రామస్తులు.